దొరికింది నీకు? ఎలాంటి భార్య దొరికింది? ఎలాంటి పరిచారకురాలు, ఎలాంటి సేవకురాలు, ఏమని నిన్ను గౌరవిస్తుంది, నిన్ను ఎలా అందరి ముందు పిలుస్తుంది, ఎన్నిసార్లు యజమాని అని పిలుచుంటుంది చెప్పండి. అంతే కదండి. ఒక వ్యక్తిని ఏమంటారు అందరూ పిలిచినట్టుగానే, సార్ 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 సార్. అదే మమ్మల్ని అయితే డాడీ 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 డాడీ, అనియా 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 అనియా. భర్తల్ని ఏమండి 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 అని అతన్నే కాదు, రోడ్డు మీద వెళ్ళిపోయినోడిని కూడా అంటాం ఏమని, ఏమండి బాగున్నారా అంటారా? యజమాని బాగున్నారా అంటారా? నీ భర్తనైతే యజమాని అనాలి, పక్కనున్నోళ్ళనైతే ఏమండి అనాలి. బైబిల్ అండి. ఎంత బాగా ఆడవాళ్లను ఆయన, వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రవర్తనను, లోబడే విధానాన్ని దేవుడు చూశాడో. ఇది ఎప్పుడైనా మీరు చూసారా? ఇలా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? ఇలాంటి ఉన్నవారి కొరకు ఇందుకైనా రాయించాడు. వీళ్లను నిజమైన స్త్రీలు అనాలా? పూర్వమందు దేవుని ఆశ్రయించిన స్త్రీలు అని దేవుడు అంటున్నాడా? నోవహు భార్య ఏమీ లోబడి ఉందండి. ఎంతమంది స్త్రీలు లోబడి భర్తలను గౌరవించినటువంటి స్త్రీలు ఉన్నారండి. ప్రియులారా, ఏది ఏది నీలో ఉన్న ఈ గొప్ప ప్రవర్తన ఏది? 2022 టాప్ సాంగ్ వస్తుంది, సూపర్. తామారు పాట నాకు చాలా నచ్చింది. తామారు పాట చాలా ఇష్టం నాకు. అది రాగానే నేను ఆగిపోతాను, అది పూర్తిగా వినాలి. అది జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము. తన గర్భం దేవుని కోసం తెలిసి ఇచ్చింది, పిల్లల కోసం ఇచ్చింది. యూదా వంశానికి నిలిచింది, క్రీస్తు వంశానికి. తామారు జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము. తార తార తార. తన జీవితం గుణపాఠమని ప్రతి స్త్రీకి తెలిపిందిగా. నీ గర్భం ఇవ్వాలని ఏనాడో తెలిపిందిగా. యవన కాలంలోనే వివాహం కోరుకోవాలని, పిల్లలను కంటూనే వంశావళి నిలపాలని, గృహమును పరిపాలించి సంతానమును పెంచి నిందించుటకు అవకాశమివ్వద్దని. తామారు జీవితము
వలె నిలపాలి. వివాహం వద్దంటూ కోరిక తీర్చుకుంటూ పిల్లలు కనుటకివ్వని గర్భం ఎందుకు? తామారు జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతి